నాకు డబ్బు అవసరం మాత్రమే. దీనికోసం నా గతాన్ని మర్చిపోను. పాపం నీ కొడుకు పెళ్లి జరుగుతుందని భ్రమలో ఉన్నావు. నువ్వు అమ్మవారికి మొక్కుకున్నా, ఆదిపరాశక్తికి మొక్కుకున్నా నీ కొడుకు మారడు, ఈ పెళ్లి జరగదు. నిజాన్ని నమ్మడం కష్టంగానే ఉంటుంది భవానీ, భరించక తప్పదు. మీరు గిది నేను. భవానీ, ఆకలి దంచేస్తుంది, త్వరగా పెట్టు. ఏమండి, పసుపు కొట్టే కార్యక్రమం చాలా బాగా జరిగింది కదండి? అవును, చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ అండి. వదిన ఒట్టి మనిషి కాదు, కడుపులో బిడ్డను మోస్తుంది. అందుకని వాళ్ళు 9 నెలలు కడుపులో బిడ్డని మాత్రమే మోస్తారు, కానీ మగాళ్ళు 90 ఏళ్ళు వాళ్ళ బతుకుని మోస్తారు. కరెక్ట్గా చెప్పావురా. కొంచెం తగ్గించుకుంటే మంచిది. కరెక్ట్గా చెప్పావురా. తగ్గించుకోమంది నీ వాయిస్ కాదు, నీ సర్వీస్. నాన్న సామ్రాట్, భోజనానికి రా నాన్న. అవంతిగా రా, భోంచేద్దు గాని. వీడు మారడు. అన్నయ్య, చెల్లెమ్మా, ఆగో ఆగో ఆగో. మళ్ళీ ఎవరు పిలిచారు నిన్ను? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా గడపలో అడుగు పెట్టావు?
రే సామ్రాట్ నేనే పిలిచానురా. ఎందుకు పిలిచావు? అనుభవిస్తున్న సుఖం తక్కువైందా లేదా వెండి కంచంలో తినే తిండి ఎక్కువైందా? ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి మరీ దరిద్రాన్ని ఇన్వైట్ చేయాలని ఎలా అనిపించింది నీకు? నిన్ను పిలిచిన ఈ పెద్ద మనిషికి బుద్ధి లేదు. పిలవగానే రావడానికి నీకు సిగ్గులేదా? రే సామ్రాట్, సిగ్గులేక కాదురా, నా అన్న మీదున్న అనురాగాన్ని మర్చిపోలేక, నా అన్నకు పుట్టిన నీ మీద మమకారాన్ని చంపుకోలేక వచ్చాన్రా. మాట్లాడకో. ఒక్క మాట కూడా మాట్లాడే హక్కు, అర్హత రెండూ నీకు లేవు. రే సామ్రాట్, అది నా తోడబుట్టిందిరా. చెయ్, ఆ మాట వింటేనే అసహ్యం వేస్తుంది. ఆవిడ నీకు తోడబుట్టలేదు, మోసానికి తోడబుట్టింది. కుట్రని కడుపులో మోసింది, దగాకి రూపాన్నిచ్చి నా ఇంటి మీద విషాన్ని చిమ్మింది. ఇంకా ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాడు నా కుటుంబం రోడ్డున పడ్డానికి, ఈ సొసైటీ చేదరించుకోవడానికి కారణమైన ఈ దుర్మార్గురాలు నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చింది ఇంటికి? ఇది నీ ఇల్లు కాదురా, నా అన్న ఇల్లు. అదే హక్కుతో వచ్చాను. చెల్లుబాటు కాని పిచ్చి మాటలు మాట్లాడకు. నిన్ను నమ్మి వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టిన నీ అన్న కట్టిన ఇల్లు నువ్వు చేసిన ద్రోహానికి ఎప్పుడో కూలిపోయింది. ఇది నా ఇల్లు, నా కష్టార్జితం. ఈ ఇంటికి సామ్రాట్ని నేనే. మర్యాదగా నీకు నువ్వుగా వచ్చిన దారినే వెళ్ళిపోతే సరే. నానా సామ్రాట్, నా మాట వినరా. మీనాక్షి ఇంటి ఆడపడుచురా. అలా గుమ్మంలోకి వచ్చిన దాన్ని వెళ్ళిపోమ్మనడం పాపంరా. దరిద్రాన్ని తరిమి కొట్టడం పాపం అయితే, నమ్మిన వాళ్ళని మోసం చేయడం పాపం కాదా? నాలుగు ముక్కలు చదువుకున్నాననే అహంతో ఆడపెత్తనం చేసి నా కుటుంబాన్ని అన్యాయం చేయడం పాపం కాదా? అప్పటి పరిస్థితులు వేరు నాన్నా. నీకు చేత కాదని చెప్పు. నీకు తెలివి లేదు అని చెప్పు. ఆడవాళ్ల హద్దులేంటో, వాళ్ళని ఎక్కడ ఉంచాలో తెలియదని చెప్పు. అంతేగాని నీ ఓటమిని పరిస్థితుల మీద నెట్టి ఇప్పుడు నీ చెల్లికి మంగళహారతి పట్టాలని ట్రై చేయకు. భవానీ, నీ ఆడపడుచు నిస్సహాయ స్థితిలో నిలబడి ఉంది. నువ్వేం మాట్లాడవేంటి? నాన్న సామ్రాట్,
నా కొడుకు చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. వాడు ఊరికే ఏదో మాట్లాడు. వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఇన్ని కష్టాలు పడి మనల్ని నిలబెట్టింది వాడే కదా. వాడికి మాత్రం బాధుండదా? భవానీ, నీకు మతిపోయిందా? మీనాక్షి వాడి మేనత్త. రేపు వాడి పెళ్లిలో ఆడపడుచుగా నా చెల్లి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఆపండి. సెంటిమెంట్కి తావు లేదు, ఆర్గ్యుమెంట్కి అవకాశం లేదు. ఇవ్వను కూడా. ఆవిడ వెళ్ళిపోతుందా లేకపోతే గెంటించాలా? నేను వెళ్ళనురా. వెళ్ళను గాక వెళ్ళను. నా మేనల్లుడి పెళ్లి. నన్ను చంపేంత కోపం నీకుండొచ్చు, కానీ నీ మీద చచ్చేంత ప్రేమ ఉందిరా. ఆ ప్రేమ నాకు అక్కర్లేదు. నా ప్రేమ నీకక్కర్లేకపోవచ్చురా, కానీ నీ పెళ్లిలో ఈ ఇంటి గడపకి పసుపు రాసే బాధ్యత నాకుంది. మాటలతో వినే రకం కాదు నువ్వు. సమ్రాట్ ప్లీజ్, సమ్రాట్ ప్లీజ్, నీకు దండం పెడతాను రా, కాస్త ఆలోచించరా. నీ ఇష్టంతో దాన్ని ఉండనివ్వద్దు. నీ పెళ్లి పనులు చేయడానికి వచ్చిన 10 మంది పని వాళ్లలో ఒక పని మనిషి అనుకుని ఉండనివ్వరా. సమ్రాట్, మేనత్త కొన్ని పనులు చేయడం సాంప్రదాయం. మీ ఇష్టం మరిది గారు. ఈ ఒక్కసారికి నా మాట మన్నించరా, నీకు పుణ్యం ఉంటుంది. రే సామ్రాట్, నిన్ను నీ ఎమోషన్ని కాదనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. కానీ కన్న తండ్రిని మరీ అంత బాధ పెట్టి బ్రతిమాలించుకుని ఏం సాధిస్తావురా? రే గౌతమ్, నువ్వేం మాట్లాడకురా, ప్లీజ్ రా, నా మాట వినరా. నా మనసు ఒప్పుకోనిది నేనేది చేయలేను. అసలు ఆవిడ నీ మనసులోనే లేదు కదరా, ఇంకెందుకు ఆలోచించడం? ప్లీజ్ నా మాట వినరా. రారా, అరే రారా, రా. మీనాక్షి, నన్ను మన్నించమ్మా. లేదన్నయ్య, నువ్వేం తప్పు చేశావని. వాడి దృష్టిలో నేనలా ముద్రపడటం నా దురదృష్టం, నా తలరాత. అలా అనుకు మీనాక్షి. వాడేదో తెలిసి తెలియని పిల్లాడు, వాడి మాటలేం పట్టించుకోకు. నాకు మనసు లేదు, మీకు నోరు లేదు, ఇంకేం మనసులో పెట్టుకుంటాను. నేనలా అన్నానని బాధపడుతున్నావా? మా బ్రతుకులే వాడి మీద. వాణ్ణే కాదంటే అయినా మంచొచ్చాడు. ఓ మాటన్నా నువ్వు ఉండడానికి ఒప్పుకున్నాడు. అది చాలు. నువ్వు లోపలికి రా. రండత్తయ్య. చక్రి, లగేజ్ తీసుకురా.
అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా శ్రీవల్లి, ఏందే కాబోయే వాని కోసం కలలు కంటున్నావా ఏంది? పోయే నీకెట్లా చెప్పాలే? ఎంత చెప్పినా ఎవ్వరికి సమజైతలే. ఏంది నీ లొల్లి? లొల్లి కాదు శ్రీవల్లి, నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది. నువ్వు కూడా చెప్తే సమజ్ చేసుకోవట్లే. నువ్వేం చెప్తున్నావు? నేనేం సమజ్ చేసుకుంటలే. శ్రీవల్లి, సామ్రాట్ మీరంతా అనుకున్నట్టు దేవుడు కాదు. ఆగిపోయావే? చెప్పు. పెళ్లి కొడుకు వేస్ట్ గాడు నిన్ను చేసుకోబోయేవాడు పెద్ద నేరస్తుడు అని లేనివన్నీ కల్పించి శ్రీవల్లికి. గట్ల కాదు దినా. నువ్వు కూడా శ్రీవల్లిలా నా కాడబిడ్డవని ఊరుకుంటున్నా, లేదంటే నీ చంప పగలగొట్టేదాన్ని. వదినా, నువ్వుండు శ్రీవల్లి, దీన్నిలాగే వదిలేస్తే జీవితాలే నాశనం అయిపోతాయి. వదినా, మర్యాదగా మాట్లాడు. అసలు ఆ పిల్లగాడు ఎస్వంటోడు నీకెరికేనా? తెలియకుండానే ఈ సంబంధం కుదిర్చానా? వాళ్ళేంటో వాళ్ళ నడవడికేంటో నాకంటే నీకెక్కువ తెలుసా? ఏమనుకుంటున్నావు మా తమ్ముడు గురించి? ఏం తెలుసని మాట్లాడుతున్నావు మా బంధువుల గురించి? వాడి మనసు బంగారం, వాడి మాట బంగారం. వాళ్ళ ఆస్తి అంతస్తు మర్చిపోయి 100 మంది పిల్లనిస్తామని వచ్చినా కాదని ఏరి కోరి శ్రీవల్లిని చేసుకుంటున్నాడు అంటే కళ్ళల్లో కారం పోసుకున్నావా? పైసా కట్నం తీసుకోకుండా ఈ సంబంధం కలుపుకున్నాడు అంటే ఇంకా వాళ్ళ సంస్కారం ఏంటో నీకు అర్థం కావడం లేదా? మీదకి కనిపించేదంతా సంస్కారం కాదు. లోపల నుంచి నువ్వేం చూసావు? ఈ సంబంధం అతకడానికి, శ్రీవల్లి బతుకు బాగుపడ్డానికి ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? వదినా, అదేదో తెలియక మాట్లాడుతుంది. జరేడ్స్వీటు. అది తెలియక మాట్లాడడం లేదు. ఇంత గొప్ప సంబంధం తెచ్చానని అంత గొప్పింటికి నువ్వు కోడలు అవుతున్నావని కన్ను కుట్టింది కుళ్ళు కుట్టింది. వదినా, ఏ తప్ప? ఎంత కుళ్ళు లేకపోతే మా తమ్ముణ్ణి వెదవని చేసి శ్రీవల్లికి చెప్తావు? 2 రోజుల నుంచి చూస్తున్నాను, అన్నిట్లోకి దూరిపోతున్నావు, సామ్రాట్ని రెచ్చగొడుతున్నావు. అంటే ఇందుకన్నమాట. నువ్వు తప్పుగా సమజ్ చేసుకుంటున్నావు వదినా. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానో, నువ్వు తప్పుగా ఆలోచన చేస్తున్నావో మన పెద్ద వాళ్లతోనే చెప్పించనా? పిలవనా అందరినీ? వద్దుదినా, వద్దు. అందరూ సంబరంతోటున్నారు. ఇప్పుడు గల్లని బాధ పెట్టద్దు. ఇదిగో శ్రీవల్లి, దీని మనసులో ఏదో చెడ్డ ఆలోచన ఉన్నట్టుంది. నీకు అన్ని రకాలుగా తగినవాడు మొగుడవుతున్నాడని తట్టుకోలేకపోతున్నట్టుంది. అందుకే నీ మనసు చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండు.
ఈ ఇంటి పరిస్థితి ఏంటో, నీ అదృష్టం ఏంటో, సామ్రాట్ ధనము గుణము ఏంటో నీకు బాగా తెలుసనే అనుకుంటున్నాను. దీని మాటలు విని మనసు పాడు చేసుకోకు. నందు, ఏంది ఇది? ఇప్పటికి ముచ్చట వదిన ఇంట్లో అందరికీ చెప్పిందనుకో, నీకెంత చెడ్డ పేరు సూచాయించే. గట్ల కాదే, నీ లైఫ్ నా లైఫ్ మస్తుంటదే. నీ బావ నువ్వు అనుకున్నట్టు కాదు, బంగారమే. గైన నాకు దొరుకుడు నా అదృష్టమే.